హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ విత్ టాక్స్. ఏంది గ్రీన్ కలర్ పరదలతో ఏం చేస్తున్నారు, ట్రాక్టర్కి ఎందుకు గడుతున్నారు అని అనుకుంటున్నారా? మేడారం వెళ్ళడం కోసం ప్రిపరేషన్స్ అండి అవన్నీ. మా సైడ్ అలానే చేస్తారు. మరి మేమైతే మేడారంకి వెళ్ళడానికి పొద్దున్నే లేచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వచ్చేసరికి మా వాళ్ళు అయితే ట్రాక్టర్ని రెడీ చేస్తున్నారు. ఇక మేము సామాన్ ఒక్కొక్కటి అన్నీ చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఇక మా ఆయన మా బావ ఇద్దరు కలిసి సామాన్ తెచ్చిస్తుండే నేను లోపల చదువుతున్నా. మంచిగా ట్రాక్టర్లో పోతే మస్తు ఎంజాయ్ ఉంటుంది. అసలు ఆ మెమొరీసే వేరు. అసలు అది చూడండి ఎంత ఉన్నదో, దాని నిండా బెడ్షీట్లే ఉన్నాయి. ఆ బెడ్షీట్లో సంచేసి ఆడ పడేస్తే నాకు అది లేస్తలేదు లోపల పెట్టడానికి. అయినా ఎలాగోలా కష్టపడి దాన్ని అయితే తీసుకెళ్ళి ఒక మూలకు నెట్టిన. లోపల సామాన్ అంతా చదువుడు అయిపోయినాక ఇక అందరం దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కుకొని ఇక మంచిగా వెళ్ళి రావాలి అని దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకొని వచ్చి ట్రాక్టర్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఒకరి తర్వాత ఒకరు ఎక్కిన తర్వాత ఇక లోపల పిల్లలందరూ ఎక్కి మంచిగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు పాటలు పెడుతుంటే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు ఇట్లా మంచిగా డ్యాన్స్ చేస్తారు. మీరు కూడా ఇక అందరు ఎక్కి లోపల కూర్చున్న తర్వాత మా బావనైతే ట్రాక్టర్ ముందు మంచిగా కొబ్బరికాయ కొట్టిండు మొక్కుకొని. ఇక కొబ్బరికాయ కొట్టినాకనైతే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది మేడారం జాతరకి. జై సమ్మక్క సారక్క జై జై మేడారంకు మా అయితే 2 ట్రాక్టర్లు బయలుదేరినాయి. ఒకటి మాది, ఒకటి మా అన్నయ్య వాళ్ళది. మాది ముందు ఉంటుంది, వెనకాల మా అన్నయ్య వాళ్ళది ఉంటుంది. మేము మేడారం దాకా కూడా అట్లనే వెళ్ళినాము. అయితే మధ్యలో మేము ఒక కాడ బండి ఆపినాం అన్నట్టు. అంటే ట్రాక్టర్ సైడ్ కాపితే చాలా వెహికల్స్ పోతూనే ఉన్నాయి కంటిన్యూగా. అసలు ఘోరంగా అంటే ఘోరంగా పోతూనే ఉన్నాయి. ఎందుకు ఆపినాం రేపు పుత్తంతసేపు అని అనిపించి కనబడుతుంది. మా వెనకాల వస్తున్న ట్రాక్టరే మా అన్నయ్య వాళ్ళది. ముందు మాది, వెనకాల మా అన్నయ్య వాళ్ళది అన్నట్టు. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయిన వాళ్ళం. తెల్లవారుజామున 3:30కు చేరుకున్నాం మేడారంకు. అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నదో ఒకసారి మీరే ఊహించుకోండి. 1 గంట పట్టే ప్రయాణం మాకు 8 గంటలు పట్టింది. పోయినాకనైతే కొద్దిసేపు పడుకున్నాం అందరం కూడా. అంత పొద్దున దర్శనం ఎందుకన్నట్టు కొద్దిసేపు పడుకొని లేచిపోదామన్నట్టు పడుకొని లేచి మంట పెట్టుకొని మంచిగా మంటకాడ కూర్చొని తర్వాత మొహాలు కడుక్కొని ఆ తర్వాత ఇక మేము తెచ్చుకున్న అటుకులు ఇంకా పూరీలు తిన్నాం. ఇక్కడ మేము ఉండే దగ్గరనే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే షెల్టర్లు ఉన్నాయి. అక్కడ చూడండి మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెళ్ళి 1 by 1 అంబులెన్స్లు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఇక మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరినాం. ముందే సేఫ్టీ కోసం నేనైతే మా నివియాన్ చేయికి నా చున్నీ కట్టుకున్నా. ఇక ఇట్లా ఎడ్ల బండ్లను చూస్తా అంటే మా చిన్నప్పటి రోజులన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. ఇట్లా వచ్చేది మేము చిన్నప్పుడు మేడారం మొత్తం కూడా ఫుల్ పబ్లిక్. ఎటు చూడు వెహికల్స్, గుడారాలు, పబ్లిక్ మొత్తం రష్ అంటే రష్ ఉన్నది. ఫుల్ మంది. అసలు ఎటు చూసిన మేడారం కనుచూపు మేర మొత్తం గుడారాలతోనే నిండిపోయింది. ఎక్కడ చూడు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక జంపన్న వాక్కన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఘోరంగా అంటే ఘోరంగా మంది ఉన్నారు. ఆ మందిని చూసే కొద్దిసేపు భయం అయింది. అది చూడండి ఆ బ్రిడ్జి పైన ఎంత మంది ఉన్నారో. అసలు ఘోరంగా అంటే ఘోరంగా మంది ఉన్నారు. అంతమందిలో నుంచి మెల్లగా బయటికి వెళ్ళి ఇక పిల్లలకైతే జంపన్న వాగులో స్నానాలు చేయించి మేము కూడా స్నానాలు చేసి వాళ్ళకైతే ఎంటికలు తీసే ఉండే. ఫస్ట్ వాళ్ళకి స్నానాలు చేయించి ఎంటికలు తీపిచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు పోసినాం. అయితే వాగులో స్నానం చేద్దామంటే భయం అయింది అంతమందిని చూసేసరికి. అందుకే అక్కడ నీళ్ళు వెళ్ళి అక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ట్యాప్స్ కిందనైతే స్నానాలు పోసినాం పిల్లలకు. మా ఆయనకైతే మా నెవిగాని జుట్టు అంటే ఫుల్ ఇష్టం. ఇక ఇప్పుడైతే ఆమెకు గుండె అవుతుంది. ఆగంటే ఎక్కువ మా ఆయననే బాధపడతాడు మా నెవిగానికి గుండె అవుతుందని. అసలు మా నెవిగానికి అయితే ఏ బాధ లేదు గుండు చేయించుతానమని. కానీ కొద్దిసేపు అయితే మా ఆయన బాధపడ్డాడు గుండు చేయించుతానమని జుట్టు పోతుంది అని. గుండు చేయించుకున్నాక మా నెవిగాడు ఎలా ఉన్నాడో చూడండి. మా నెవి, హనీ, క్యూటీ ఇంకా మా పొట్టోని 4గురికి అయితే గుండ్లు అయినాయి. ఎలా ఉన్నారో చూడండి వాళ్ళు. ఇక అక్కడి నుంచి స్నానాలు చేయించి దర్శనానికి అయితే బయలుదేరినాం. మేము గద్దెల దగ్గరికి వచ్చేసరికి ఫుల్ మంది ఉన్నారు. ఆ క్యూ లైన్లలో ఫుల్ రష్ ఉన్నారు. అయినా కూడా మాకు అంత రష్లో కూడా ఒక 1/2 అవర్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక అమ్మవారికి అయితే ఎత్తు బంగారం అయితే సమర్పించి అమ్మవారిని అయితే దర్శించుకొని మంచిగా మొక్కులు పెట్టి ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. ఒకసారి చూడండి ఆ క్యూ లైన్లలో కానీ బయట గద్దెల కన్నా అయితే ఫుల్ మంది. అసలు ఇంతమంది అంటే అంతమంది. తెల్లారి ఇంకా గురువారం సమ్మక్క గద్దెకచ్చి రోజైతే ఇంకా చాలా మంది ఉండే. గురువారం శుక్రవారం ఇంకా చాలా మంది ఉండే. మేము వెళ్ళింది బుధవారమే ఇంత రష్ ఉన్నారు.
ఇంత రష్లో కూడా మాకు తొందరనే దర్శనం అయింది. మళ్ళీ మా ట్రాక్టర్ దగ్గరికి వచ్చి వండుకొని తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక జాతర పోదామని బయలుదేరినాం. జాతర పోదామంటే మా వాళ్ళందరూ ఛాయ్ తాగినాకనే వస్తామన్నారు. ఇక ఛాయ్ పెట్టుకొని తాగి ఇక మేమైతే జాతరకు బయలుదేరినాం. ఫుల్ మంది. ఇక మా ఆయనకో డస్ట్ పడదు, మా ఆయన ఖర్చు కట్టుకున్నాడు. మా ఆయన అలా ఖర్చు కట్టుకునేసరికి నేను ఆయన ముసుగు దొంగ అని ఆట పట్టిస్తున్నా. అయితే మేము జాతర తిరగడానికి వెళ్ళిన టైము, అక్కడ సారలమ్మ గద్దెలకు వచ్చే టైము రెండు ఒకటే. ఇక పోలీసు వాళ్ళు ఇక్కడ పబ్లిక్ని అక్కడనే ఆపేసారు, గద్దెల దగ్గరికి రాకుండా సారలమ్మ గద్దెలపైకి వస్తున్నాయని. ఇక ఫుల్ మంది రష్, అసలు ఇంకెవరో మధ్యలో ఆటో తెచ్చిపెట్టారు, దానివల్ల రష్ ఎక్కువ అయింది. ఇక కొద్దిసేపు అల్లనే ఉన్న తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాకనైతే పిల్లలకు బొమ్మలు తీసుకున్నాం. పిల్లలను తీసుకురాలేదు కాబట్టి వాళ్ళకు మనిషికి ఒక బొమ్మ తీసుకున్నాం. ఇక నేను మా వదిన మా అక్క అందరం వచ్చినాం కాబట్టి పిల్లలకు బొమ్మలు తీసుకొని అయితే మళ్ళీ ఇక రిటర్న్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు, అమ్మ ఇంకా వదిన అక్క వాళ్ళందరూ. నేను ఇంకా మా ఆయన అయితే ఇద్దరం ఉండి కొద్దిసేపు అయితే జాతర చూసినాం, అంతా తిరిగి ఇక మేము కూడా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాం. మా ఆయన ఎప్పుడు మేడారం రాలేదు కాబట్టి నేను వెళ్దామని, మా ఆయన కొద్దిసేపు ఉందామని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన. ఇక అట్లనే కొద్దిసేపు ఉండి జాయింట్ వీల్ ఎక్కినాం ఇద్దరం. ఇక జాయింట్ వీల్ ఎక్కినాం కానీ అంత ఏం ఎంజాయ్ అనిపించలే. కానీ పైనకి వెళ్ళి చూస్తుంటే మేడారం వ్యూ మాత్రం చాలా బాగుంది. మేడారం అంతా కూడా పైనకి వెళ్ళి చూస్తుంటే మస్తు ఉన్నది. ఆ లైటింగ్లో మేడారం అమ్మవారి గద్దెలు కూడా కనబడతాయి, మంచిగా అనిపించింది. ఇక వచ్చి అప్పటికే లేట్ అయింది, వచ్చి పడుకున్నాం. తెల్లారు లేచినాక నేను మా పెద్ద అన్నయ్య వదిన చిన్నన్నయ్య ఇంకా మా ఆయన మేమైతే తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్నారంటే ఇక కలిసేద్దాం అన్నట్టు వెళ్ళినాం. మా అక్క వాళ్ళు దగ్గర ఉన్నారంటే కలిసేద్దాం అన్నట్టు వెళ్తే మేము వచ్చే వరకు మా వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసిర్రు. మేము కూడా వచ్చి స్నానాలు చేసి ఇక సమ్మక్కకైతే మొక్కుకున్నాం. ఇక మా వాళ్ళు అయితే మేకపిల్లని ఇక్కడ జడి తీయడానికి అయితే పడుతున్నారు. ఇక మంచిగా సమ్మక్కకైతే అందరు మొక్కుకున్న తర్వాత అదైతే తొందరనే జడితిచ్చింది, అసలు ఏం సతాయించలేదు, తొందరనే జడితిచ్చింది. అయితే మేము ఉన్న దగ్గరనేమో మర్రిచెట్టు కిందనే ఉన్నాం మేము. దానికో మంచిగా ఊడలు ఉన్నాయి. నేను ఆ ఊడలను పట్టుకొని ఉయ్యాలు ఊగుతాను, మా ఆయనేమో ఊపుతున్నాడు నన్ను. నేను ఊగినాక మా ఆయన కూడా నేను ఊగుతా అని ట్రై చేసిండు, కానీ పాపం తనకు ఊగరాలే. ఇక వద్దులే మళ్ళీ కింద పడితే దెబ్బలు తాకుతాయి అని అన్నాక ఇక వదిలేసిండు. ఊగాలని ఉన్నది కానీ ఊగలేదు పాపం. ఇక మా ఊళ్ళోమో ఇటు మటన్ కట్ చేస్తుండే, ఒక పక్క మటన్ కట్ చేస్తుంటే ఇంకొక పక్క మా వదిన పొయ్యి పెట్టి అయితే బగారా వేయడం స్టార్ట్ చేసింది. వీడియో తీస్తుంటే తీయకురా నన్ను వీడియో తీయకని సిగ్గుపడుతుంది మా వదిన. ఇలా మా చెఫ్ మా వదిననే. బగారా వేసేలోపు కూర కూడా కట్ చేయడం అయిపోయింది. తర్వాత మా బావ అయితే మటన్ కర్రీ వండిండు. ఇక మా వదిన బగారా వేసింది, మా బావ మటన్ కర్రీ వండిండు. ఇక దానికి తిరుగులేదు, మా బావ మటన్ కర్రీ వండిండంటే మంచిగా వండుతాడు. మా పెద్ద బావ ఈ బావ ఇద్దరు మంచిగా వంటలు చేస్తారు మా వాళ్ళు. ఇక మా ఆయన కూడా మా బావకు సహాయం చేసుకుంటున్నాడు. ఇక కూర అంతా అయిపోయింది, అన్నం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. తెలంగాణలో మరి మొక్కున్నదంటే సుక్కు ఉండాలి కదా. మా వాళ్ళు అయితే సిట్టింగ్ వేసిర్రు. ఇక అలా మా పెద్దన్నయ్య తాగాడు. మా పెద్దన్నయ్య మాత్రం వాళ్ళు కూర్చున్నారని పక్కకు కూర్చున్నాడు. ఇక బ్లూ కలర్ టీషర్ట్ మా పెద్దన్నయ్యది, అటు లాస్ట్కి కూర్చున్నాడు మా పెద్దన్నయ్య. ఇంకొక అన్నయ్య తర్వాత వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక అన్నయ్య వచ్చిండు, మేమందరం కలిసి వచ్చినాం. అన్నయ్య లాస్ట్కి వచ్చిండు. ఆ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు మా పెద్దన్నయ్య. తాగడు, కళ్ళు తప్పి ఏం తాగడు. మా తిన్నాక ఎక్కడోళ్ళు అక్కడ కొద్దిసేపు అయితే పడుకున్న తర్వాత ఇక లేచినాక మళ్ళీ ఒకసారి జాతర తిరగద్దాం, ఇక లాస్ట్ రోజు కదా అన్నట్టు వెళ్ళినాం. అప్పుడే సమ్మక్క తల్లి గద్దెలకు వస్తున్నది. ఇక కొద్దిసేపు అయితే జాతర తిరిగినాం. మా ఆయన కొన్ని గేమ్స్ ఆడిన తర్వాతనైతే ఇక మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక ట్రాక్టర్ అంతా చదువుకొని ఇక ఇంటికైతే బయలుదేరినాం. ఇక మీరు ఇక్కడ దాకా చూసారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.